హై గైస్, నా పేరు రాథోడ్. నా ఛానల్ వచ్చేసి రాథోడ్ వ్లాగ్స్ 6. నా ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇది మన ఫుడ్ ఛాలెంజ్ సిరీస్ ఎపిసోడ్ 1. ఈరోజు మనం ఛాలెంజ్ చేసే ఫుడ్ వచ్చేసి ఇడ్లీ విత్ సాంబార్ చట్నీ. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మొత్తం ఈ ఇడ్లీ నేను తినేస్తానో తినలేనో కామెంట్ చేయండి. నాకైతే తినేస్తానే నమ్మకం ఉంది. సింపుల్గా తినేస్తా. నేను మాత్రం తినేస్తా అనుకుంటున్నా సింపుల్గా. తిన్నాక చెప్తా అసలు మొత్తం ఎన్ని ఇడ్లీ తిన్నానో. స్టార్ట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా సాంబార్ కూడా ఉంది. సాంబార్ కూడా తిందాం వీలైతే. నాకు ఇడ్లీ చట్నీతోనే ఇష్టం, సాంబార్ అంతా తినను నేను. స్పీడ్గా తినద్దు. కరెక్ట్ నేను వీడియో షూట్ చేద్దామని తీసినప్పుడు ఏదో కొడతాడు వాడు, పాటలు పెడతాడు, ఏదో మిషన్ కొడతాడు, మాకు చిరాకు వేస్తుంది. ఏదో అనుకున్నా కానీ తినడానికి అయితేలే. మామూలుగా అయితే బాగానే తింటాను 10-15 ఇడ్లీలు. అన్నీ తినేస్తాను అనుకున్నా. ట్రై చేస్తా, కథన అయితే చేస్తా. ఇక కాకపోతే ఇక అంతే. ఇప్పుడు నుంచి రోజు అయితే బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అది లేట్ కాదు. మన ఫుడ్ ఛాలెంజింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఫుడ్ ఛాలెంజింగ్స్ అన్నిట్లో ఫుడ్ విన్ అయ్యేలా ఉంది. నేను కూడా విన్ అవుతా, తింటా. ఆల్మోస్ట్ తినేస్తా చూడు. ఇది పుదీనా చట్నీ. పుదీనా చట్నీ వచ్చేసి బాగానే ఉంది. దీనికన్నా పల్లి చట్నీ ఇంకా బాగుంది. ఇటు సైడ్ ఎండ కూడా వస్తుంది. ఇక స్పీడ్గా కానీ లేదంటే మొత్తం ఎండ అయిపోతుంది. ఎండలో వీడియో కూడా మంచిగా రాదు. ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ ఛాలెంజ్ ఓడిపోతా అనిపిస్తుంది. కష్టం అనిపిస్తుంది బ్రో, నిజమేం చెప్పాలంటే. ఇక నేను నార్మల్ టైంలో తినేసినా, కానీ ఈరోజు ఏమైందో అంటే ఇన్ని ఇడ్లీలు తినలేదు. కొన్ని తింటా నేను స్పీడ్గా తినేస్తా. అరే ఇది కూడా ఫస్ట్ ఇడ్లీ పెట్టుకుందాం, స్పీడ్గా అయిపోతుంది, ఫస్ట్ ఛాలెంజ్ గెలవచ్చు అనుకున్నా. తీరా చూస్తే ఫస్ట్ ఛాలెంజ్ లాస్ట్ ఛాలెంజ్ అయ్యేలా ఉంది. పోతలే, కడుపు టైట్గా అయిపోయింది. వాడు నిజంగానే నన్ను గెలుస్తాను బ్రో. అప్పుడు నుంచి చూస్తున్నా నేను. వాడు సౌండ్ ఎగా వీడియో తీనిస్తలేడు నన్ను. మొత్తం నేను వచ్చేసి 35 ఇడ్లీస్ తెచ్చిన. 35 ఇడ్లీస్లో 14 ఉన్నాయి. 14 ఉన్నాయి అంటే ఇరవై ఒకటి ఇడ్లీలు తిన్నా. 21 ఇడ్లీలు తినేసిన నేను. 21 తిన్నా కానీ మిగతా పోతలేవు. ఇక 14 ఇడ్లీస్ నుంచి 10 ఇడ్లీస్ పక్కన పెట్టేసిన. ఇక 4 కంప్లీట్ చేసి 25 ఇడ్లీలు తిన్నట్టు. అసలు హైలైట్ విషయం ఏందో చెప్పనా, బేసిక్గా ఇక్కడ కోతులు కొంచెం తిరుగుతుంటాయి. ఈరోజు రాలేదు, అదే నా లక్. ఇక తింటా, తినేస్తే కంప్లీట్ చేస్తే వీడియో ఎండ్ చేస్తావు.
బేసిక్గా అన్ని ఇడ్లీలు తినేస్తానేమో అనుకున్నా. ఏ తింటాం బ్రో, తినలేం. అది వాళ్ళు నిజంగా వీడియో వాళ్ళు నిజంగానే తింటారో లేదా మొత్తం ఎడిటింగ్లో తీసేస్తారు నాకైతే తెలియదు, కానీ నేనైతే తినలేను బ్రో. 25 ఇడ్లీలు తిన్నా లాస్ట్కి. ముందే ఫుల్ అయిపోయింది, పొట్ట వచ్చి ఫుల్ అయిపోయింది. ఇంకా తినలేం. మొత్తం 35 వేస్తే 25 తిన్నా, 10 పక్కన పెట్టేసిన. బాగా ఘోరం అసలు. బేసిక్గా నేను కూడా ఎడిటింగ్ చేయొచ్చు బ్రో, కాకపోతే ఎందుకు ఫస్ట్ వీడియో కొంచెం జెన్యున్గా చేద్దాం అంటే తర్వాత వీడియో కూడా జెన్యున్గానే చేస్తాలే. నువ్వు నెక్స్ట్ వీడియో దాని తర్వాత వీడియోలో కూడా జెన్యున్గానే చేస్తా. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ కూడా పెడదాం అనుకుంటున్నా, పెడతా. అండ్ లిమిట్ క్వాంటిటీ కొంచెం తగ్గిస్తా. మరి ఇంత క్వాంటిటీ పెట్టి ఫుడ్ వేస్ట్ చేయొద్దు బ్రో. నాకు కూడా మంచిగా అనిపించలేదు. కొన్ని ఇడ్లీలు పాడేసిన, ఒక 2-3. అది కూడా మంచిగా అనిపించలేదు. ఇంకా 10 ఇడ్లీలు ఏమి ఉన్నాయి, వేస్ట్ చేయొద్దు. కాసేపు తర్వాత నేను లేపేస్తా. మా శ్రీరామ్ వచ్చాక వాడు కొంచెం లేపేస్తాడు. ఫుడ్ అయితే వేస్ట్ చేయం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే బ్రో, మంచి కంటెంట్ ఓకే. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటని టింగ్ 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 కొట్టేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ రాతోడు.